సినిమాకి బజ్ లేదన్నారు కదండి వార్ 2 కి మీకేమనిపించింది? ఇనిషియల్ బజ్ లేదు కానీ ఖచ్చితంగా వర్డ్ ఆఫ్ మౌత్ ని పికప్ అవుతుంది. ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎందుకంటే స్పై థ్రిల్లర్ అంటే పిల్లలు ఫైట్లు చాలా బాగున్నాయి, పిల్లలు పిచ్చగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి పికప్ అయి తీరుతుంది. సినిమాలో సెన్సార్ కట్స్ ఎక్కువ తీసేసారన్నారు కదా, ఇప్పుడు చూసిన తర్వాత ఎలా అనిపించింది? వల్గారిటీ సీన్స్ ఏమైనా ఉన్నాయా? వల్గారిటీ సీన్స్ అంటే ఏం లేదు, బికినీ షాట్ ఉంది. ఇవాళ మనం ఓటీటీ పెట్టుకుంటే పెద్ద అంతకన్నా చాలా 1/10 కూడా లేదు, పిల్లలతో హ్యాపీగా రావచ్చు. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మా తాతగారు ఆశీస్సులు ఉండగా నన్ను ఎంతమంది తొక్కాలనుకున్నా కానీ నేను ఎదుగుతూనే ఉంటానన్నారు కదా, ఆ మాటకి ఈ రోజు నిరూపణ అయిందనంటారా? ఎన్టీఆర్ గారు చెప్పిన మాటకి. ఎన్టీఆర్ గారు ఆ మాట చెప్పినా చెప్పకపోయినా ఆయన ఒక అద్భుతమైన యాక్టరే. అది ఏ కాంటెక్స్ట్ లో చెప్పాడు అన్నది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఫ్యాన్స్. అంటే ఆయన ఏమైనా ఎవరికైనా, మనకు కాదు వేరే ఇంకెవరికైనా మెసేజ్ ఇస్తున్నాడా? ఎందుకంటే ఇది వైఆర్ఎఫ్ అనేది ఇది ఇట్స్ ఏ నేషనల్ బ్యానర్, మనకి రామానాయుడు గారి బ్యానర్ అలాగో యాష్రాజ్ ఫిలిమ్స్ అంత పెద్ద బ్యానర్. అందులో స్పై యూనివర్స్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వాళ్ళకి ఈ ఫ్రాంచైజీ. అందులో జూనియర్ ఎన్టీఆర్ ని సెలెక్ట్ చేసుకోవడం, అది కూడా హృతిక్ రోషన్ ప్లేన్ వెనిల్లా హీరో క్యారెక్టర్ ఇస్తే ఈయనకి మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఇవ్వడం, గ్రే షేడ్స్ ఉన్నాయి, అలాంటి క్యారెక్టర్ ఇవ్వడం చాలా ఫెంటాస్టిక్. హృతిక్ రోషన్ డామినేట్ చేశారంటారా జూనియర్ ఎన్టీఆర్ గారు? నేను యాక్చువల్గా హృతిక్ రోషన్ 6'4" ఉంటాడు, 6 మన జూనియర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప యాక్టర్ అయినా కొంచెం ఇలా మనకు వాడు చిన్నవాడు కదా చేయలేను, చింపేశాడు. యాక్చువల్గా అద్భుతంగా చేశాడు. అతని హైట్ ఆనలే ఇతని యాక్షన్ ముందు, చాలా పవర్ఫుల్ కదా ఈయన. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఓవరాల్ గా గ్రాఫిక్స్ కానీ బీజిఎం కానీ ఇవన్నీ ఎలా అనిపించింది? కథ ప్రొడ్యూసరే రాసుకున్నాడు, ఆయన ఆర్చి చోప్రా గారు రాసుకున్నారు. కథ చాలా పర్ఫెక్ట్ గా రాశాడు. ఇట్స్ నాట్ ఏ కాంప్లికేటెడ్, సింపుల్ సబ్జెక్ట్ విత్ ట్విస్ట్. అంటే స్పై థ్రిల్లర్లో అక్కడక్కడ ట్విస్ట్లు ఉండాలి కాబట్టి అలా రాశాడు. స్క్రీన్ ప్లే అడాప్టేషన్ చాలా బాగుంది. అంటే మెయిన్ గా ఈ స్పై థ్రిల్లర్స్ వాటికి ఏంటంటే స్పాన్ ఆఫ్ ద మూవీ యాక్షన్ కొరియోగ్రఫీ మీదే డిపెండ్ అయి ఉంటాయి ఈ మూవీస్. యాక్షన్ కొరియోగ్రఫీ పోయిందంటే ఎంత బాగా తీసినా కూడా అది నిలబడదు. పక్కా యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. అయాన్ ముఖర్జీ అంటే వివక్షత చూపించడం, ఎన్టీఆర్ కు తక్కువ ప్రియారిటీ ఇచ్చిన సినిమాలు అనేది టాక్ నడుస్తారు. దాన్ని మీ అభిప్రాయం చెప్పండి. అది హృతిక్ రోషన్ కు హీరోని పెట్టి ఎన్టీఆర్ కి హీరోని పెట్టకపోవడం, దాంతో పాటు ఆయనకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చింది, తక్కువ ఇచ్చింది. సో ఈ తెలుగులో రిలీజ్ అయింది కదా, మన తెలుగు ప్రేక్షకులు ఎట్లా ఆదరిస్తే బాగుంటుంది? ఇది జూనియర్ ఎన్టీఆర్ కి యాక్చువల్ గా హృతిక్ రోషన్ కన్నా బెటర్ ఎలివేషన్స్ ఇచ్చారు ఈ సినిమాలో. ఎలివేషన్స్ కానీ, కాంప్లెక్సిటీ ఆఫ్ క్యారెక్టర్ కానీ, క్లైమాక్స్ లో ఆయనకి ఇచ్చిన వెయిటేజ్ కానీ, హృతిక్ రోషన్ ఎలాగ ప్లేన్ వెళ్ళిన క్యారెక్టరే కాబట్టి ఈయనదే అడ్వాంటేజ్ అయింది. జూనియర్ ఎన్టీఆర్కి ఏం అవసరం ఉందండి? 1000 కోట్లు RRR చేశాడు, ఆయన దేవర సింగిల్ గా చేస్తే 400 కోట్లు ఆడింది, 150 కోట్లు ఓటీటీ అమ్ముకున్నారు. ఈ విల్ నాట్ డూ. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ క్యారెక్టర్. ఎస్పెషల్లీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఇప్పుడు మనకి ఎలాగ రాజమౌళి గారు వాళ్ళలో ఉన్నారు అలా ఎవాల్వ్ అవుతున్నాడు ఆయన వేకప్ సిద్ధ్ కానీ, లేకపోతే ఆయన తీసిన బ్రహ్మాస్త్ర కానీ చాలా, అందుకనే ఒప్పుకోండి. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఏం డౌన్ అవ్వలేదు, అడ్వాంటేజ్ చాలా బాగుంది, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. బాలీవుడ్ కంటే కూడా తెలుగులో ఇంకా ఎక్కువ కలెక్షన్ రావాలని చెప్పి ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్పారు కదా, అది ఇప్పుడు నిరూపించుకున్నారా? జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా చూస్తే మాత్రం ఆయనకి ఇచ్చిన ఆ సొమాలియన్ పైరేట్ ఫైట్ కానీ, ఆయన ఎంట్రన్స్ సీన్లు కానీ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. దే విల్ బి హ్యాపీ. అండ్ అక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని తక్కువ చేసి చూపించలేదు. ఇప్పుడు ఇప్పుడు రియల్ టైం తీసుకుంటే మీరు నేను అంత బాగుండి మన పేరెంట్స్ మనం చదివిస్తే మనం మంచిగా పెరుగుతాం. రోడ్డు మీద పెరిగి 10 రూపాయకి పావులకి దొంగతనాలు చేయాల్సిన పిల్లాడు ఎలా పెరుగుతాడు? అటువంటి పిల్లవాడు తన జీవితం స్ట్రగుల్స్ లో ఒక భయంకరమైన డాన్ దగ్గర పెరిగితే ఎలా పెరుగుతాడు? అలాంటి క్యారెక్టర్ ఇచ్చి అందులోంచి చివరికి పాజిటివ్ ఎమోషన్స్ తీసుకురావడం అనేది ఇట్స్ ఫెంటాస్టిక్ స్టోరీ. ఒక మాటలో వార్ 2 గురించి ఏం చెప్తారు సార్ మీరైతే? వార్ 2 ఈజ్ ఏ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫెంటాస్టిక్ ఫైట్స్ అండ్ ఫెంటాస్టిక్ యాక్షన్ సీక్వెన్సెస్, మోస్ట్లీ కిడ్ ఫ్రెండ్లీ మూవీ. కిడ్స్ పిచ్చగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని, ఎందుకంటే ఆ ఎలివేషన్స్, ఫైట్స్, గన్స్ అసలు అంటే ఎక్కడ హెడేక్ రాలేదు, థ్రిల్లింగ్ గా ఉంది చూడడానికి.